శైలు లే ఏందంత నీరసంగా ఉన్నావు? పీరియడ్స్ టైమా? లేదండి, కాస్త జ్వరంగా ఉందంతే. అవునా? సరే మెడిసిన్ వేసుకున్నావా? వేసుకున్నా అండి, కాస్త నీరసంగా ఉందంతే. రేపటికి మామూలు అయిపోతాను. ఒక్కరోజు జ్వరంకి ఇంత నీరసం అయ్యావా? నాకెందుకో ప్రెగ్నెన్సీ అని అనిపిస్తుంది. పెళ్ళి 2 months అవుతుంది, నీకు ఇంతవరకు పీరియడ్స్ కూడా రాలేక. లోపల కిట్ ఉంది, వెళ్ళి చెక్ చేసుకుని రాపో. జ్వరమే అండి, ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏం లేవు నాకు ఇప్పుడు. డాక్టర్వి నువ్వా నేనా? వెళ్ళి టెస్ట్ చేసుకుని రాపో. అది అండి, మీకు విషయం చెప్పాలి. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. 60 daysకి 70 daysకి అలా వస్తుంటాయి. ఓహో, కావాలనే ఈ విషయం దాచి మమ్మల్ని మోసం చేసి ఈ పెళ్లి చేశారనమాట. ఇంత సన్నంగా ఉన్నప్పుడే నేను ఆలోచించాల్సింది, ఇంకా ఏమేం జబ్బులు ఉన్నాయో ఏమో. మీరు డాక్టర్ అండి, అందులోనూ గైనకాలజిస్ట్. ఇలాంటి కేసులు మీరు మీ సర్వీస్లో ఎన్ని చూసుంటారు? అయినా డాక్టర్ అయ్యుండి మీరు ఇంత మూర్ఖంగా మాట్లాడతారని అనుకోలేదు. అదంతా నాకు తెలీదు, మోసం చేశారు. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టరు, అంతే ఫిక్స్. అలా ఎలా ఫిక్స్ అవుతారండి? ఏదో హార్మోన్ ప్రాబ్లం వల్ల నాకు పీరియడ్స్ లేట్ అవుతున్నాయి, ఇంత సన్నగా ఉన్నా అంతే. అయినా నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కావాలంటే రేపే మా ఇంటి నుంచి రిపోర్ట్స్ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఏంటే నువ్వు తెప్పించేది, నేను చూసేది? అయినా పెళ్ళయ్యాకైనా చెప్పాలి కదా. నేను అడిగేదాకా చెప్పలేదంటే నన్ను మోసం చేశారనేగా అర్థం. మన పెళ్ళయ్యి 2 నెలలే, 2 సంవత్సరాలు కాదు. మెల్లిగా చెప్దాం అనుకున్నా. లేడీ స్పెషలిస్ట్ కదా, అర్థం చేసుకుంటారనుకున్నారు, కానీ ఇలా అరుస్తారనుకోలేదు. సర్లేవే, కోపడకు బాధపడకు, నేనే నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాలే. థ్యాంక్స్ అండి. దీని మీద కోపడద్దు, అందరికీ తెలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. పైగా ఇది కూడా బాగా చదువుకుంది, కోర్టుకు వెళ్ళినా ఈ విషయంలో విడాకులు ఇవ్వరు. మంచిగా నటించి దీన్ని నమ్మించి లేపేస్తాను. అమ్మయ్యా, నా టెన్షన్ అంతా పోయింది. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. సారీరా, నేను నార్మల్ మగవాళ్ళలాగా ప్రవర్తించాను. ఆ ట్రీట్మెంట్తో మన ఇద్దరికి తొందరలోనే 12 పిల్లలు పుడతారు. అందుకే నీకు రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచి నీ కోర్స్ స్టార్ట్ చేస్తాను. నిజంగానే అండి? అయితే ఇప్పుడే అమ్మని రిపోర్ట్స్ పంపించమంటాను. సరేరా, నాకు రిపోర్ట్స్తో ఏం పనే, స్లో పాయిజన్తోనే నీ పని చెప్తాను. శైలు, పడుకొని పిడికిలు బిగించు. ఈ ఇంజెక్షన్ పిల్లల పుట్టుక్కి పునాదని నువ్వనుకో, నీ చావుకి సమాధానం నేను అనుకుంటా. ఈ రోజుకి ఇంజక్షన్ అయిపోతే 10 రోజులు, చచ్చిందో లేదో. చచ్చూరుకుంది దెబ్బకి. ఏ చీరలో ట్రీట్మెంట్ మొదలు పెట్టుకున్నావో అదే చీరలో చచ్చా. ఇలాంటి చదువుకున్న మూర్ఖులు ఎందరో ఉన్నారు, చదువు లేని వాళ్ళలో సంస్కారవంతులు ఉన్నారు. ఎవరిలో అయినా గుణం మాత్రమే ముఖ్యం.